హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బీరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. బీరకాయ అనగానే కొంతమంది అబ్బా బీరకాయ నాకొద్దు అంటారు. అలాంటప్పుడు ఒకసారి ఈ విధంగా బీరకాయ కూర చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, ఈ బీరకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. బీరకాయ కర్రీకి కావలసిన పదార్థాలు: బీరకాయలు, కొత్తిమీర, పసుపు, నువ్వులు, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లీలు, ఎండు కొబ్బరి పొడి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, టమాటా ముక్కలు, ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, పోపు దినుసులు. అంతేనండి. వీటితోటి కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మంచి బీరకాయలను తీసుకోండి. బీరకాయలు తీసుకొని ఈ విధంగా ముందు వెనకాల కట్ చేసి ఈ విధంగా స్కిన్ని పీల్ చేసేసేయండి. బీరకాయలు ఎప్పుడు లేతగా ఉంటే బాగుంటాయండి. మీరు మార్కెట్లో సెలెక్ట్ చేసి తెచ్చుకునేటప్పుడు లేతగా ఉన్నవి చూసి తెచ్చుకోండి. వీటిని తీసేసి ఈ బీర చెక్కుతోటి కూడా పచ్చడి చేసుకోవచ్చు. దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ బీరకాయని ముక్కలుగా కట్ చేసేసుకోండి. కర్రీకి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే బాగుంటుంది. ఎందుకండి ముక్కలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అది వేడైన తర్వాత 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోండి. దీనికి ఆయిల్ ఏమీ అవసరం లేదు, డ్రైగానే వేయించుకోండి. అవి వేగిన తర్వాత 1 స్పూన్ తెల్ల నువ్వులు, 1 స్పూన్ గసగసాలు, కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని బాగా వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇవన్నీ బాగా వేయించుకోండి. అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1-2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోండి. ఇందులోనే కొన్ని టమాటా ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి బాగా కలపండి. కలిపి మళ్ళీ 1 నిమిషం సేపు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోండి. ఈ విధంగా 1-2 సార్లు మూత పెట్టి తీస్తూ ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా బీరకాయ ముక్కలన్నీ ఉడికిన తరువాత అందులో ముందుగా వేయించి పొడి చేసుకున్నాం కదా, దాన్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. చింతపండు రసం ప్లేస్లో మీరు లాస్ట్లో లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ చింతపండు రసం లైట్గా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులోనే 1 స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా 1 నిమిషం సేపు వేయించుకోండి. అంతేనండి. చూసారు కదా, బీరకాయ కర్రీ ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ చేసేసుకున్నాము. ఈ కర్రీని రైస్, రోటీ, చపాతీలోకి ఎలాగైనా సర్వ్ చేయొచ్చు. ఎలాంటి వాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినే కర్రీ ఇది. సో ఈ కర్రీని మీరెప్పుడు ట్రై చేస్తారు? మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి.
మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.